హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే మ్యాక్రోనీ కుర్కురే అండి. కేవలం 10 నిమిషాల్లో మనం డబ్బా నిండుగా స్నాక్స్ని తయారు చేసి పెట్టేసేయచ్చు. పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కరకరలాడుతూ క్రిస్పీగా తింటారు. అంత టేస్టీగా మనకి ఈ మ్యాక్రోనీ కుర్కురే ఉంటాయి. ఒక్కసారి కనుక మీరు తయారు చేసుకొని తిన్నారే అనుకోండి, మళ్ళీ అడిగి మరీ తయారు చేయించుకొని తింటారు. అంత క్రిస్పీగా ఉంటాయి. మనకి చేయటం కూడా అంతే ఈజీ. ఇక్కడ నేను కిరాణా షాప్స్లో దొరికే దేశీ పాస్తాని తీసుకున్నానండి. మీకు ఈ కిరాణా షాప్స్లో కానీ లేకపోతే షాపింగ్ మాల్స్లో కానీ మనకి దేశీ పాస్తా లూజే అమ్ముతారు. ఈ లూజ్ పాస్తాని నేను ఒక కప్పు తీసుకున్నాను. ఈ కప్పు పాస్తాని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఈ పాస్తాని మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకొని ఆ గిన్నెకి 1/2 వంతు మాత్రమే నీళ్ళని యాడ్ చేయాలి. నీళ్ళన్నీ కూడా ఇలాగా రోల్ బాయిలింగ్ అవ్వాలండి. అంటే మనకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగా బుడగలుగా వస్తున్నప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ కప్పు పాస్తా మొత్తాన్ని కూడా యాడ్ చేయాలి. ఇక్కడ నాకు ఒక చిన్న పీస్ వచ్చిందండి. ఆ పీస్ని నేను తీసేశాను. ఇలాగా మొత్తం అంతా కూడా యాడ్ చేసుకున్నాక వీటన్నిటినీ కూడా ఇలాగ తిప్పుకుంటూ 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో ఒక స్పూను నూనెను కూడా యాడ్ చేయొచ్చండి. అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయలేదు, అయినా కానీ నాకు పర్ఫెక్ట్గానే వచ్చాయి. చూసారా, ఇలాగా మొత్తాన్ని కూడా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ చేద్దాము. 5 నిమిషాల తర్వాత మనం ఒకసారి వీటిని తీసి చెక్ చేసుకోవాలండి. బాగా ఉడికినాయో లేదో మనకి తెలిసిపోతుంది. ఇలాగా మనం కుక్ చేసుకున్న పాస్తాలో నుంచి ఒక పాస్తాని తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలాగ జస్ట్ స్పూన్ తోటి ప్రెస్ చేస్తే చూసారా మనకి మెత్తగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా మనం తీసేయాలి. ఇలాగా ఇక్కడ నేను ఒక హోల్స్ ఉన్న బౌల్లోకి వీటిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసాను. నీళ్ళు అనేవి అస్సలకి ఉండకూడదండి. ఇలాగా మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేయాలి. చూసారా మనకి వాటర్ అంతా కూడా రిమూవ్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా మనం వేరొక బౌల్లోకి యాడ్ చేద్దాము. అలాగే కొంచెం చల్లగా అయ్యేలాగా చూడండి, గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు. వీటన్నిటినీ కూడా మనం తీసేసి వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఇలాగా మొత్తం అంతా కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ మ్యాక్రోనీకి అంటే మనం ఈ దేశీ కుర్కురే తయారు చేసుకునే దానికి ఇక్కడ నేను బైండింగ్ కోసం 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు మ్యాక్రోనీకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ పౌడర్ అయితే సరిపోతుందండి. ఈ కార్న్ఫ్లోర్ అంతా కూడా మనకి ఈ మ్యాక్రోనీకి బాగా పట్టేలాగా చూసుకుందాము. మనకి ఏ కిరాణా షాప్లో అయినా ఇవి చాలా ఈజీగా దొరుకుతాయండి. అలాగే తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఇలాగా మొత్తాన్ని కూడా బాగా కోట్ అయ్యేలాగా చూద్దాము. మీరు కావాలంటే ఇంకొక వెడల్పాటి బౌల్ని తీసుకొని ఆ బౌల్లోకి వీటన్నిటిని యాడ్ చేసుకొని జస్ట్ టాస్ చేసినా కానీ మనకి ఇవన్నీ కూడా బాగా కోట్ అవుతాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఇలాగ టాస్ చేసుకున్నాక ఒక పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని నూనె అంతా కూడా బాగా వేడిగా అయ్యేలాగా చూద్దాము. నూనె వేడయ్యాక ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పాస్తాని ఇలాగా నెమ్మదిగా నూనెలోకి డ్రాప్ చేసుకోవటమే. ఇలాగే మిగిలిన అన్ని పాస్తాని కూడా వేద్దాము. 2 నిమిషాల పాటు ఇలాగే నూనెలోకి వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత మనం వీటన్నిటినీ కూడా ఇలాగ టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేద్దాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి హై ఫ్లేమ్లోనే జరగాలండి. చూసారా మనకి మొత్తం అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతున్నాయి. ఇలాగ ఫ్రై అయిన వాటిలో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తాన్ని కూడా తీసేసి మనం వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టుకుందాము. ఇలాగే మిగిలిన అన్ని పాస్తాని కూడా తయారు చేద్దాము. చూసారా ఎంత ఈజీగా మనం స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టచ్చు. బయట పిల్లలకి కొనిపెట్టే లేసు కుర్కురే కన్నా ఇవి మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలాగే మిగిలిన అన్నిటినీ కూడా ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం స్పైసెస్ని యాడ్ చేద్దాము. ముందుగా ఇక్కడ నేను 1/2 స్పూను ఉప్పుని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/2 స్పూను కారాన్ని కూడా వేద్దాము. అలాగే 1/2 స్పూను
చాట్ మసాలా పౌడర్ని కూడా వేయాలి. చాట్ మసాలా పౌడర్ వేయటం వల్ల చట్పటా ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే ఈ స్టెప్ని స్కిప్ చేసినా పర్వాలేదు. మీరు కావాలంటే ఆ ప్లేస్లో గరం మసాలా పౌడర్ని లైట్గా చల్లుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మ్యాక్రోనీకి అంటే ఈ కుర్కురేకి బాగా కోట్ అయ్యేలాగా మనం ఇలాగా తిప్పుకుంటూ బాగా కోట్ చేయాలి. ఇలాగే 2 నిమిషాల పాటు టాస్ చేస్తే మనకి మొత్తానికి కూడా పర్ఫెక్ట్గా ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా పడతాయి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ మ్యాక్రోని ఫ్రై చేసిన వెంటనే చేయాలండి, ఎందుకంటే ఆ వేడి మీద మనకి ఇవన్నీ కూడా బాగా పడతాయి. ఎంతో టేస్టీ అయిన మ్యాక్రోనీ కుర్కురే తయారైపోయినాయి కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా మీరు కూడా తయారు చేసుకోగలుగుతారు. వీటన్నిటినీ కూడా మనం ఒక 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. 15 నుంచి నెల రోజుల దాకా మనకి ఈ మ్యాక్రోనీ కుర్కురే అనేవి నిల్వ ఉంటాయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.